హాయ్ గాయ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 50 మార్కెట్ ఓపెనింగ్ 25,400 అబౌవ్ 25,406 దగ్గర ఓపెన్ అయింది. లాస్ట్ డే అంటే ఫ్రైడే రోజు కూడా 25,400 అబౌవ్ మార్కెట్ ఓపెన్ అయింది అండ్ అక్కడి నుంచి డౌన్ సైడ్ వెళ్ళింది. 25,406 ఓపెనింగ్. ఆల్ టైమ్ హై ఇంతకుముందు 25,433 ఉంటే ఈరోజు మనకి ఒక 10 పాయింట్స్ అబౌవ్ 25,445 వరకు కూడా మూవ్ ఆన్ అవ్వడం జరిగింది. సో ఈ హై వరకు వెళ్ళాక మళ్ళీ ఇక్కడ నుంచి మార్కెట్ని డౌన్ సైడ్ డ్రాగ్ చేశారు. సో అలా ఇంట్రాడేలో రీచ్ అయిన లో 25,353 అరౌండ్ ఉంది. అయితే యాక్చువల్గా నిన్న క్లోజ్ అయిన లెవెల్ 25,356. నిన్న క్లోజింగ్ ఏదైతే ఉందో ఇంచుమించు ఆ లెవెల్ మనకి సపోర్ట్ లాగా యాక్ట్ చేయడం జరిగింది. 25,353 అరౌండ్ దట్ రేంజ్ మార్కెట్ లోని రీచ్ చేసింది అండ్ ఫైనల్గా మార్కెట్ క్లోజింగ్ ఏమో 25,383 దగ్గర వచ్చింది. 383.75. దిస్ ఇస్ యాక్చువల్ క్లోజింగ్. టోటల్ రేంజ్ చూద్దాం. లెస్ దెన్ 100 పాయింట్స్ ఉంది సుమారుగా. అండ్ బాడీ రేంజ్ చూసుకుంటే 406 అండ్ 383, జస్ట్ 20-25 పాయింట్స్ ఇన్ బిట్వీనే ఉంది. స్మాలర్ రేంజ్. మనం ఎక్స్పెక్ట్ చేసింది 25,300 యాజ్ సపోర్ట్. ఈ వీక్లీ ఎక్స్పైరీకి 25,300ని సపోర్ట్ లా చూస్తున్నాం అండ్ ఇక్కడ నుంచి 25,500 వరకు ఎక్స్పెక్ట్ చేసాం ఈ ఇన్ బిట్వీన్ రేంజ్లో. సో ఈరోజు మొమెంటం కూడా ఈ రేంజ్ ఇన్ బిట్వీన్లోనే ఉంది. మనం ఎక్స్పెక్ట్ చేసిన 200 పాయింట్స్ రేంజ్లో 100 పాయింట్స్ రేంజ్ అనేది క్లియర్గా చూపిస్తుంది. ఒకసారి ఈ మొమెంటం క్లియర్గా 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. నిఫ్టీ 50 ఇక్కడ ఓపెనింగ్ 25,400 అబౌవ్ ఓపెన్ అయింది అండ్ ఇక్కడ నుంచి వెంటనే కొద్దిగా వోల్టాలిటీ తోటి సో నిన్న క్లోజింగ్కి ఇంచుమించు ఆ రేంజ్ వరకు రావడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ క్యాండిల్లో మనం చూస్తే 25,366 అరౌండ్ ఉంది. 25,366 అండ్ ఈ లెవెల్ నుంచి వెంటనే మార్కెట్ ఒక నెక్స్ట్ ఇమీడియట్ క్యాండిల్లో ఒక స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేస్తూ ఎప్పుడైతే నిఫ్టీ 50 ఆల్ టైమ్ హైని టచ్ చేసిందో 25,445 అరౌండ్ ఇక్కడ నుంచి స్లోగా ప్రాఫిట్ బుకింగ్ స్టార్ట్ అయింది. కంటిన్యూస్గా మనకి రెడ్ క్యాండిల్సే ఫామ్ అవుతూ వచ్చాయి. అలా ఈ లెవెల్ ఏదైతే ఫస్ట్ క్యాండిల్లో ఉందో ఆ రేంజ్కి ఒకసారి రీచ్ అయినప్పుడు ఫస్ట్ టైం ఇది సపోర్ట్ ఇచ్చింది. బట్ సెకండ్ టైం ఇక్కడ బ్రేక్ అయింది. బ్రేక్ అయినా కానీ 1 అవర్ టైం తీసుకొని మళ్ళీ రికవర్ అయింది. సో ఈ లెవెల్ ఒక సపోర్ట్ లెవెల్ లాగా యాక్ట్ చేసింది. అండ్ ఇంకా ప్రిసైస్గా చూస్తే 25,350 దీన్ని యాజ్ బేస్ చూసుకోవచ్చు. ఈ 20 పాయింట్స్ రేంజ్లో మార్కెట్ కొద్ది టైం స్పెండ్ చేసి వన్స్ బయటకు వచ్చేసింది. సో ఈసారి మార్కెట్ రికవర్ అయ్యేటప్పుడు ఈ హైని అయితే టచ్ చేయలేకపోయింది. స్లోగా మార్కెట్ ఇదే రేంజ్లో క్లోజ్ అవ్వడం జరిగింది. 25,366 సపోర్ట్ అనుకున్నాం కదా. ఈ క్యాండిల్స్ బట్టి ఫైనల్గా క్లోజింగ్ కూడా 25,383 దగ్గర క్లోజింగ్ అయింది. సో దీన్ని బట్టి ఎక్స్పెక్ట్ చేసేది సేమ్ ఫ్రైడే రోజు డిస్కస్ చేసుకున్న రేంజే. లోయర్ సైడ్ 25,300 ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఏరియా అనుకుంటున్నాం టాప్ లెవెల్లో. అండ్ ఇక్కడ నుంచి ఫర్దర్ మోర్ 50 పాయింట్స్ ఒక రౌండ్ ఆఫ్ ఫిగర్ కాబట్టి 25,500 ఇది రెసిస్టెన్స్. ఈ 200 పాయింట్స్ రేంజ్లో మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. టాప్ లెవెల్లో అయితే ఇంకొక 50 పాయింట్స్ నేను అదనంగా తీసుకుంటున్నాను. బికాస్ మార్కెట్ ఇలా స్లోగా 25,430 లెవెల్ దగ్గర 3 టైమ్స్ టచ్ చేసింది కాబట్టి ఒకవేళ ఈ లెవెల్ని హిట్ చేసినా వెంటనే మార్కెట్ ఫర్దర్ మోర్ 50 పాయింట్స్ కూడా ఆ ఫ్లోలో రీచ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో రెసిస్టెన్స్గా ఈ జోన్ని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో దట్స్ ఫర్ నిఫ్టీ. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో లాస్ట్ డే క్లోజింగ్ 51,938. 51,938 నుంచి లైన్ డ్రా చేసుకున్నట్లయితే ఈరోజు మనకి ఇంట్రాడేలో 51,920, జస్ట్ 10-20 పాయింట్స్ డిఫరెన్స్ అనమాట. సో ఈ లెవెల్ మంచిగా మార్కెట్కి ఒక సపోర్ట్ ఏరియా ఇచ్చింది 51,920 ఇంట్రాడేలో. అలానే ఇంట్రాడే హై చూస్తే 52,208 వరకు వెళ్ళింది. 52,208 ఇంట్రాడే హై. టోటల్ రేంజ్ మనం గమనించినట్లయితే ఇట్స్ అరౌండ్ 300 పాయింట్స్. 52,000 లెవెల్ అయితే మనకి ఫ్రైడే రోజు టచ్ చేయలేదు. 51,995 వరకు వెళ్ళింది. అండ్ బాడీ క్లోజింగ్ కూడా 51,900 నుంచి 52,000 ఈ ఇన్ బిట్వీన్లోనే ఉంది. సో మనకి ఈ 51,900 అబోనే మార్కెట్ స్టే చేయాలి అని
ఈ క్యాండిల్ మనకి చెప్తుంది. ఈరోజు కూడా మార్కెట్ ఓపెనింగ్ 52,000 అబోవ్ ఓపెన్ అయినా 52,038 యాక్చువల్ మార్కెట్ ఓపెన్ అయింది. అంటే ఒక 100 పాయింట్స్ గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయింది. ఇక్కడ నుంచి మార్కెట్ ఫామ్ చేసుకున్నలో 51,900 అరౌండే ఉంది అండ్ రీచ్ అయిన హై కూడా ఇందాకే చూసుకున్నాం. ఫైనల్గా మార్కెట్ క్లోజ్ అయిన లెవెల్ ఏమో 52,153, ఎగ్జాక్ట్గా ఇదే లెవెల్ దగ్గర క్లోజ్ అయింది. 52,153. క్యాండిల్ బాడీ మనం చూసుకున్నట్లయితే 120 పాయింట్స్ అరౌండ్ ఉంది. మంచిగా మనకి గ్రీన్ క్యాండిల్ కనపడుతుంది. నిఫ్టీ 50లో ఏమో మనకి రెడ్ క్యాండిల్ కనపడింది. నిఫ్టీలో ఆల్రెడీ హయ్యర్ లెవెల్స్లో ట్రేడ్ అవుతుంది కాబట్టి ఇట్స్ ఓకే. సో ఇది ఒక స్ట్రాంగ్ మొమెంటమ్ అని మనం తీసుకోవచ్చు. 52,000ని సపోర్ట్ లాగా అనుకోవచ్చు అనిపిస్తుంది. ఒకసారి దీన్ని క్లియర్గా 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. సో మార్కెట్ ఓపెన్ అయింది 52,038 అరౌండ్. ఇక్కడ నుంచి ఇంట్రాడేలో మనకి ఇక్కడ ఫస్ట్ క్యాండిల్లోనే కనపడుతుంది 51,920. సో ఇందాక మనం దాంట్లో 900 అరౌండ్ వచ్చింది కదా అనుకున్నాం. బట్ ఇక్కడ మనం క్లియర్గా చూసుకుంటే ఈ ఫస్ట్ క్యాండిల్ మినహాయించి ఏ క్యాండిల్ విక్ కూడా 52,000 బిలో వెళ్ళలేదు. సో 52,000 ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లాగా మారిపోయింది అనడానికి ఇదే ఇండికేషన్. ఆ తర్వాత ఇక్కడ నుంచి టాప్ లెవెల్లో ఈ 52,200 లెవెల్ దగ్గర మార్కెట్ బాగా రెసిస్ట్ చేసింది. 52,200. ఇంకా బ్యాంక్ నిఫ్టీని మనం చూసుకుంటే 200 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ టోటల్గా సస్టైన్ చేయడం జరిగింది. ఇంకా మనం ప్రిసైజ్గా చూడాలనుకుంటే సో 52,050 బిలో ఏ క్యాండిల్ బాడీ కూడా క్లోజ్ అవ్వలేదు. జస్ట్ ఒక 150 పాయింట్స్ 100 to 150 పాయింట్స్ రేంజ్లోనే మ్యాక్సిమం టైం బ్యాంక్ నిఫ్టీ కన్సోలిడేట్ అయింది. స్మాలర్ రేంజ్లో కన్సోలిడేట్ అవుతూ క్లోజింగ్ కూడా 52,000 అబోవ్ 52,153 దగ్గర వచ్చింది. కాబట్టి ఇప్పుడు స్ట్రాంగ్గా 52,000ని మనం సపోర్ట్లా కన్సిడర్ చేస్తూ టాప్ లెవెల్లో 52,500 వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మనకి బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఎల్లుండి ఉంది, వెనస్డే రోజు. సో వెనస్డేకి ఈ రేంజ్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనిపిస్తుంది. సో దట్స్ అవర్ వ్యూ విత్ బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో చూద్దాం మరి రేపటి మార్కెట్ ఏ విధంగా బిహేవ్ చేస్తుందో. దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం రేపటి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ SV Trade Vlogs. Bye guys, see you tomorrow.